స్వామి పరిపూర్ణానంద ఇవాళ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మెదక్, సంగారెడ్డి, పటాన్చెరు, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా స్వామీజీ ప్రచారం నిర్వహించనున్నారు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి 12 గంటలకు మెదక్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య తరపున స్వామీజీ ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బి రాజేశ్వరరావు దేశ్ పాండే తరపు ప్రచారం చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభల్లో స్వామీజీ ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 4:15 పటాన్చెరు బీజేపీ అభ్యర్థి పి కరుణాకర్ రెడ్డి తరపున స్వామీజీ ప్రచారం చేయనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సతీష్ గౌడ్ కు మద్దతుగా ప్రచారం చేస్తారు. అనంతరం బహిరంగ సభల్లో స్వామీజీ ప్రసంగిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, స్వామి పరిపూర్ణానంద మెదక్ లో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలరామ్. అయితే మొత్తానికి ఈ రోజు చూసినట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో పూజ్య శ్రీ పరమానంద స్వామీజీ బీజేపీ పార్టీ ప్రచార బేరీని మోగించనున్నారు. అయితే మొదటగా మెదక్ జిల్లాలోని మెదక్ పట్టణంలో ఆకుల రాజయ్య తరఫున బీజేపీ ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే మధ్యాహ్నం 1:15 మెదక్ చేరుకొని నేరుగా చిల్డ్రన్స్ పార్క్ లో స్వామీజీ బహిరంగ సభ ఉంది. దీనికి గాను పూర్తి ఏర్పాట్లు కూడా అక్కడ కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే స్వామీజీ సభకు సుమారు 10 నుంచి 15,000 మంది కార్యకర్తలు, తర్వాత స్వామీజీ అభిమానులు చేరుకున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే స్వామీజీకి సంబంధించి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ హిందూ సేన కూడా అక్కడే ఆవిష్కరించిన సందర్భంగా పూర్తిగా స్వామీజీ మద్దతుగా చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మొత్తానికి స్వామీజీ 1:15 ప్రారంభమై అక్కడ సుమారుగా 30 నిమిషాల పాటు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం నేరుగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి స్వామీజీ చేరుకుంటారు. అక్కడ 2:30 బహిరంగ సభ ఉంది. అక్కడ రాజేశ్వర్ దేశ్ పాండే అభ్యర్థి తరఫున స్వామీజీ ప్రచారం కొనసాగిస్తారు. అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో బీజేపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి తరఫున స్వామీజీ ప్రచారం కొనసాగిస్తారు. మొత్తానికి చూసినట్టయితే ఈరోజు స్వామీజీ మొత్తం కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రచార బేరిని మోగించున్నారు. అయితే దీంతో బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో గట్టిపడే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. ఇప్పటికే అన్ని చోట్ల ఎక్కడైతే స్వామీజీ ప్రచార సభ ఉన్నదో అక్కడ ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. అయితే సాయంత్రం వరకు కూడా స్వామీజీ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఉండే అవకాశం ఉంది. దీంతో మొత్తం కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడైతే సభ ఉందో అక్కడ అంతా కూడా కాషాయమయమని చెప్పుకోవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ శర్మ.